ఎక్కువ మాట్లాడడానికి కోసం రాలేదు. జొన్నె శ్యామల మీ ఆశీర్వాదం కోసం వచ్చిండు. ఈ ఊర్లో ఈటల రాజేందర్కి డప్పులు కొట్టద్దని నిషేధించినాడు. ఈ ఊర్లో ఈటల రాజేందర్కి డప్పులు కొట్టద్దని నిషేధించినాడు. డప్పులు కొట్టే నిషేధం ఎవరు రాపించారని చెప్పి అప్పుడు అడ్డుపడి డప్పులు కొట్టించి నా గెలుపులో భాగం పంచుకున్న బిడ్డ కిరణ్. మీకు ఐడియా ఉంటుంది. ఈ ఊరు 25 ఏళ్ళుగా నన్ను మీరు చూస్తారు, మీరు నన్ను చూసాం. అనేక కుటుంబాలకి వస్తుంటే కలుస్తూ ఉంటారు పాత జ్ఞాపకాలు, పాత బాధల సమస్య పరిష్కారంలో వాళ్ళ బిడ్డగా నేను చేసిన పని అందరు గుర్తొస్తూ ఉంటారు. దీనికి వచ్చిన కారణం ఏంటంటే మీరు శ్యామల కిరణ్ వార్డు మెంబర్ కూడా ఉన్నారు, మా పాత మిత్రులు కూడా చాలా మందికి ఉన్నారు. గెలిపించివ్వండి, తప్పకుండా వాళ్ళని దీవించండి. వారి వెనుక నేను ఉండి నెలకోసారో ముడిపడంతా రోజు రాకపోవచ్చు మీ రోడ్డు దిగ్గు, ఎందుకంటే నేను అక్కడ కూడా పని ఉంటుంది కాబట్టి ఉన్నంతలో వీళ్ళను పెట్టుకొని ఏ రోజుకి ఆ రోజు ఏం పని ఉంది, ఏం చేయాలని చెప్పి తెలుసుకొని చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు చెప్పడానికి మాత్రమే ఇక్కడ వచ్చిన కాబట్టి మీరు శ్యామల ఆమె గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మా మడిపల్లె ఆడబిడ్డలకు మా అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బులు శాశ్వతం కాదు, దావతులు శాశ్వతం కాదు, మంచి మాత్రమే శాశ్వతం, ధర్మం మాత్రమే శాశ్వతం. ప్రజల కోసం ప్రజల మధ్య ఉండే కొట్లాడే శాశ్వతం కాబట్టి అలా నిలబెట్టిండు. మీరు వీరిని గెలిపించండి. గరీబు బిడ్డ గెలిపించమని చెప్పి కోరుతూ నమస్కారం, సెలవు.